రాజకీయాలు ఉంటాయి, దానికి కూడా నేనేమంటున్నా రాజకీయాలు లేనిది ఏది ఉండదు. కానీ ఒకటి అంటారు కదా, శవాల మీద పేలాలు అనేటువంటిది. ఎందుకన్నారు మరి ఆ మాట అని అంటే అది నాకైతే అది రాజకీయాలు ఉంటాయి కానీ ప్రతిదీ రాజకీయమే కాదంటలా. అందుకని అన్న రాజకీయాలు ఉండవని అన్ను. సమయం సందర్భం ఉంటుందా, ఎప్పుడైనా చదువుకుందాం పోతే చదువుకోవచ్చు, తప్పేం కూడా కాదు. కాదు కాదు సార్, రాజకీయం చెడ్డదైతే రాజకీయం కాకుండా మాట్లాడు. రాజకీయం చెడ్డదే ఉంది ఇప్పుడు. రాజకీయం అంటేనే సేవ. అసలు ఆ పదానికి అర్థం ఎవరికి? రాజకీయం అంటే ఏంటి? రాజకీయం అంటే కుట్రలా, రాజకీయం అంటే కుతంత్రాలా, రాజకీయం అంటే పొద్దుగూకులు ఒకలా, రాజకీయం అంటే సేవ. నాకు తెలిసింది నేను నేర్చుకుంది, కానీ అది లేదు కదా అని బాధ అంతే. కాబట్టి నేను రాజకీయంతో స్టార్ట్ చేస్తా. నేను చెప్పదలుచుకున్నాను సేవతోనే స్టార్ట్ చేస్తా. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే పరిధిలో ఉండాలి కాబట్టి. సో ఈ కాన్సన్ట్రేటెడ్ రెయిన్ అంటే మీరు ఇందాక సడన్గా 47-53 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ ఒక చోటు వచ్చినప్పుడు ఈ కెలామిటీస్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఇదంతా కూడా మనకి ఈరోజు జరుగుతుంది ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ కంట్రోల్ మేనేజ్మెంట్. ఇంతకన్నా ఇంకొక పదం నేను చెప్పదలుచుకోవాలి. బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్, అంటే రిపేర్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇదంతా అయిపోయిన తర్వాత రిపేర్కి వస్తాం. బట్ కంట్రోలింగ్ ది సిచ్యువేషన్, దానికి మనకి ఫోర్కాస్టింగ్ ఉన్నట్లయితే, ఇప్పుడు ఎందుకు చెప్పాను నేను ఇందాక, కాన్సన్ట్రేటెడ్ రెయిన్స్ క్యూములోనింబస్ అనే కొన్ని మబ్బులు ఉంటాయి. ఆ మబ్బులు సడన్గా వచ్చినప్పుడు ఆ మబ్బులు ఒకే చోట కుండపోత వర్షాన్ని టర్బులెన్స్ అంటాం క్రియేట్ చేసి వెళ్ళిపోతాయి. అడవులు నాకు సుడిగాలు వచ్చింది, అడవి మొత్తం కొట్టుకుపోయింది, పక్కనేం కాల. వాతావరణం కూడా చెప్పారు మీరంటూ, సముద్రాన్ని తాగేసింది సుడిగుండాలు అనేటువంటి పదాలు కూడా లేపుకొని కూడా వెళ్ళిపోతూ ఉంటాయి పైకి ఒక్కోసారి. సో ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటి సార్, నేను మనకున్నటువంటి సిస్టమ్స్లో అంటే పెరిగినటువంటి టెక్నాలజీ కానీ, అంటే ప్రభుత్వంలో మనం చాలా టెక్నాలజీ వాడుతూ ఉంటాం, లేకపోతే ఫోర్కాస్టింగ్లో వస్తున్నటువంటి విధానాలు కానీ, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే రేపు ఎల్లుండి విపరీతమైనటువంటి వర్షం కురవబోతూ ఉంది, తుఫాను వచ్చే అవకాశం ఉంది, ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండండి. అంటే ఇక్కడ ఒక అంశాన్ని నేను, ఇది వేరే విధంగా కాదు, చంద్రబాబు నాయుడు గారు రేపు పిడిగి ఎక్కడ పడబోతుందో చెప్పే ఒక టెక్నాలజీని కూడా తన దగ్గర పెట్టుకున్నాడు అనేది లాస్ట్ గవర్నమెంట్లో వచ్చింది. అంటే ఇంత టెక్నాలజీ ఈయన దగ్గర ఎలా ఉండిపోయింది, పిడిగి ఎక్కడ పడుతుందో కూడా చెప్పగలుగుతున్నాడే, ఈయన ఏమైనా సైంటిస్టా అని అంటే కాదు, ఎక్కడో ఒక చోట ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని చెప్తున్నారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా, లేదా ప్రతిపక్ష నాయకుడిగా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఇన్ఫర్మేషన్ని పెట్టుకొని ఉన్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కురిసినటువంటి వర్షాలు, ఈ బుడమేర లేకపోతే పెన్నేర గిన్నేర అని పక్కన పెడదాం. దీనికి మనకి 2 రోజులు 3 రోజుల ముందు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇదిగో ఈ వాగులన్నీ కూడా ఈ విధంగా ఈ వర్షానికి తట్టుకోలేకపోతాయి, ఈ ఏరియాలో ఉన్నటువంటి జనావాసాలని మీరు ఎవాక్యుయేట్ చేయండి. ఎందుకు చేస్తామంటే ప్రకాశం జిల్లా మీకు తెలుసు, నాకు తెలుసు, వర్షాలు వచ్చేటప్పటికల్లా కలెక్టర్, రెవెన్యూ వాళ్ళు వచ్చేసి మీ ఊరంతా ఖాళీ చేసి ఒంగోలుకు రండి అని తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఖాళీ చేస్తారు, ఒకరిద్దరు తప్ప అందరం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇలాంటి ఎవాక్యుయేషన్ ఎక్కడైనా జరిగిందా? నెంబర్ 1 జరిగితే నెక్స్ట్ సమాధానంలో నాకు తెలిసి మా సోదరుడు శ్రవణ్ ఉన్నాడు, ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు. ఇప్పుడు అక్కడ లోకల్ అంటే ఆ ఏరియాకి, సో ఆ పనిలో కూడా నిమగ్నమైనటువంటి వ్యక్తి, ఆ తర్వాత పెద్దలు కూడా ఉన్నారు. సో ఈ ఎవాక్యుయేషన్ కానీ, లేకపోతే అలర్ట్ కానీ, లేకపోతే ప్రజల్ని సరైనటువంటి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళటం కోసం గవర్నమెంట్ తరఫున వాట్ ఆర్ ద మెజర్స్ యూ పీపుల్ హ్యావ్ బీన్ టేకెన్? దిస్ ఈజ్ నెంబర్ 1 అండి. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు అది రాజకీయం అనుకోండి, విమర్శ అనుకోండి, ప్రతిపక్షం అనుకోండి, పాలకపక్షం అనుకోండి, న్యూట్రల్ అనుకోండి, లేకపోతే ఎవడైనా సరే ఒక లేమ్యాన్ మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. విజయవాడలో అద్దెకి ఇళ్ళు ఇవ్వరు, ఎవరికి తెలియని వాళ్ళకి కులాలు అడుగుతారు, సరే పొరపాటున ఇచ్చారు. ఇప్పుడు అద్దెకున్నవాడు, ఓనరు ఇద్దరు కూడా ఒంటరి అయిపోయి హెలికాప్టర్ నుంచి ఏ పొట్లం పడుతుంది, వాటర్ ఎక్కడ పడుతుంది అనేది ఆ పొలాల్లోకి వచ్చి ఎత్తుక్కుంటా ఉన్నారు. ఇల్లు అద్దెకి ఇవ్వనటువంటి ఓనర్ కోసం ఇళ్ళవాళ్ళు గుడిసేవాళ్ళు కూడా ఇళ్లలో మునిగిపోయినటువంటి సన్నివేశాలు చూస్తున్నాం. 3 కోట్లు పెట్టుకున్న విల్లా అయినా, కాలం ఒడ్డునేసుకున్న గుడిసైనా, ఆ క్రమంలోనే ప్రతిపక్షం ఖచ్చితంగా అడుగుతూ ఉంటుంది. నిన్న రేవంత్ రెడ్డి ఖమ్మం పోయి ఒక మాట అన్నాడు, ప్రతిపక్ష పార్టీ హోదా తీసుకున్న నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు, జీతాలు ఇస్తాను, ఆయన వచ్చి మమ్మల్ని అడగాలి కదా, మాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా, మళ్ళీ తప్పులుంటే చెప్పాలి కదా, ఇక్కడ కదా ఇద్దరం కలిసి పనిచేయాల్సింది ఆయన అన్నాడు. అక్కడ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. పనిచేస్తుంటే ఏమంటున్నారు, అక్కడ జగన్ వచ్చి చెప్పేది ఏంటి, వచ్చేసి ఇక్కడ మాకేం తెలియదా, లేకపోతే మేము చెప్పట్లేదని చెప్పకపోగా విమర్శలు చేస్తున్నాడు. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు వరదల్లో ఉన్నారు, ప్రభుత్వం దృష్టి సారించండి, ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్స్ లేవు, లేదంటే వీళ్ళకి కనీసం తాగునీళ్ళు లేవు, లేదంటే వీళ్ళకి కనీసం
ఇళ్లలోంచి బయటకు రావడానికి బోట్లన్నీ ఏర్పాటు చేయండి. అవి చెప్పకుండా నీళ్లు మునుగుతున్నారని నువ్వు వదిలేసావు. ఇవి కదా నువ్వు అసలు వాళ్ళు ఏం చెప్పినా యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అది కూడా చెప్పొచ్చు కదా. యూ డోంట్ హ్యావ్ ఎనీ రెండు రైట్ చెప్పొచ్చు కదా. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ ఇట్ ఇన్ నెగటివ్ వే. నువ్వేందుకు ముందే మీరు అనుకోవటం ఎందుకంటే అసలు మేము నెగటివ్గా చెప్పట్లేదు. జగన్ గారు పోయినా లేకపోతే ఇంకొకళ్ళు పోయినా వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ పట్టించుకోవాలి, ఇక్కడ పట్టించుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే మీరు అంటే ఎక్కడ అంటే నేను యాజ్ ఏ నాకు కూడా కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి ఈ టైంలో ప్రతిపక్షం అంటే అధికారులు పోని చోటికి, ప్రభుత్వ యంత్రాంగం పోని చోటికి ప్రతిపక్షం పోయి ఇదిగో ఇక్కడ ఇంత దారుణమైన స్థితి ఉంది, మీరెవరు ఇక్కడ అటెండ్ చేయలేదు, మేము అటెండ్ చేసాం, ఇప్పటికైనా ఇక్కడికి రండి, ఇగో ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయండి, ఈ ప్రజలను ఆదుకోండి. అది అసలు మైనర్ అయిపోయినట్టు. మైనర్ కూడా కాదు, అది జీరో అయిపోయినాయి. అట్లా కాకుండా ఈ వరదలు ఎందుకు వచ్చినాయి తెలుసా, ఇగో ఆ ఇల్లు కాపాడుకోవడానికి వచ్చినాయి. ఈ వరదలు ఎందుకు వచ్చినాయి తెలుసా, ఇక ముందు చూపు లేకపోవడం వల్ల వచ్చినాయి. ఇవి ఎక్కువైపోయినాయి కదా అంటారు. అవి ఇవి పోనీ ఇదొక 70% చేసి 30% ఈ వరదలు రావడానికి కారణం కూడా ఇది అని చెప్పొచ్చు. అసలు అది చెప్పడానికి ఎవరు ఇష్టపడలే. మీరు అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టపడిపోయినా వాళ్ళ అధికారులు మీరు ఇష్టపడరు. అంటే ట్రెండ్ మారాల్సిన అవసరం ఉందండి. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళ అధికారులు ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రకృతిలో వస్తున్నటువంటి అనేక మార్పులు, దాని ప్రకృతి ఉద్దేశం ఏంటంటే మనిషి అనేవాడు దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, సిస్టమ్ తోటి ఆడుకుంటూ ఉన్నాడు, ప్రకృతి నేచర్ తోటి ఆడుకుంటూ ఉన్నాడు. కొట్టి అవతల పడేయాలి అని అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకొస్తూ ఉంటాయి. కొట్టి అవతల పడేయాలని అంటే మామూలుగా మాట వింటలేదు కదా, హైడ్రల్ గీటర్లు మామూలుగా మాట వింటలేదు కాదు. అదే మీ హైడ్రల్ గీటర్లు కూడా వస్తున్నది ఇక్కడ. ఇది హైడ్రాలిక్ పవర్, ఇది హైడ్రాలిక్ పవర్ తోటి లేపేస్తూ ఉంటుంది. సో ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయకూడదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏం చేయాలి, వర్క్ డెలిగేషన్ అనేది ఒకటి ఉంటుందండి. డెలిగేషన్ లేకుండా మొత్తం నేనే భుజాన్ని వేసుకొని మోస్తానంటే మీరేమన్నా పంచుకోవడానికి లేకుండా ఇది మేము చెప్పాల్సిన. సో హియర్